రాజకీయ ప్రస్థానం 1983 నుండి టీడీపీలో ప్రజాస్వామ్యం ఆంటిపేట 15 గ్రామాలు సర్వీస్ చేస్తున్నాను. సుమారుగా 40 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం ఉంది. నా యొక్క పనితీరు చూసి స్థానిక ఎమ్మెల్యే విజయ్ చందర్ నా పనితీరును గుర్తించి చైర్మన్ నామినేట్ పదవిని అప్పగించారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బాధ్యత మరింత ఎంతగానో మా ఆంటిపేట మండల ప్రజల్లోకి వెళ్ళి సర్వీస్ చేయడానికి బాధ్యతగా ఉంటుందని మీడియా ముఖంగా తెలుపుతున్నాను. స్థానిక ఎమ్మెల్యే విజయ్ చందర్ తక్కువ సమయంలో నియోజకవర్గం మొత్తం కవర్ చేస్తూ కూటమి ప్రభుత్వం మండల వారీగా గ్రామాల వారీగా ప్రజలను ఆకట్టుకొని అతి తక్కువ సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని తెలుపుతున్నాను. అయితే 2026 స్థానిక ఎన్నికలకు మా ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆధ్వర్యంలో ఎవరిని గుర్తించి ఈ సర్పంచ్ పోటీ చేయండి, చెప్పిన మాట ప్రకారం మేము సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు వీక్లీ న్యూస్. సార్ మీ గుడ్ నేమ్ సార్? జయగిరెడ్డి భాస్కరరావు నాయుడు. సార్ మీరు రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి ప్రారంభం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా పార్టీలో ఎంతవరకు కొనసాగుతున్నాం. సరాసరి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ మీ అనుభవం ఎంత ఉంటుంది సార్ రాజకీయంలో వచ్చి? అదే 83, అది 17, ఇది 25, 42 సంవత్సరాలు. ఆనాటి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి మీరు సమాధానం ఉండొచ్చు. హైదరాబాదు మహానాడుకి వెళ్ళాము, బస్సుల మీద వెళ్ళాం, మీటింగ్లు లారీలతో వెళ్ళాము, మనుషులతో సైకిల్ మీద వెళ్ళాం, నామినేషన్కి చిన్నపిల్లడి గారు కార్పొరంలో నామినేషన్ వేసిన సైకిల్ మీద వెళ్ళాం. అన్ని రకాలుగా మొదటి నుంచి కూడా అలాగే ఏమీ ఆశించుకుంటా ఇంక ఇప్పుడంటే ఇంకేదో అక్కడ మీటింగ్లకి అయితే అది ఇదేనేదో కొంత కంప్లీట్ అవుతుంది కానీ అప్పుడు మా చేర్చంలో జనాలు తీసుకునేది మా చేర్చంలో అప్పుడు ఎంత ఇది ఉండేది కాదు. సార్ నేను మీకు కూటమి ప్రభుత్వంలో మీకు ఏదైనా పదవి ఇచ్చి ఉన్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా నాణ్యత పోస్ట్? మన గోన్ల విజయ్ చంద్ర గారి ఆశీస్సులతో పార్పురం ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో అంటిపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్పర్సన్గా 3 మంత్ కమిటీలో చైర్పర్సన్గా నాకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా విజయ్ చంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఇది 42 సంవత్సరాలు వర్క్ చేసి ఒక్కొక్క ఎమ్మెల్యే 2 సార్లు 3 సార్లు ఎలక్షన్లో మా తాలూకా సేవలు వినియోగించుకున్నారు కానీ ఏ ఒక్కరి నుంచి కూడా నాకు ఈ పదవి అనేది రాలేదు. అంటే మరి వాళ్ళు గుర్తించలేక లేదా అవకాశాలు లేక అనేది చెప్పలేం కానీ ఈయన వచ్చి ఎలక్షన్కి 9 మాసాల ముందుగానే వచ్చి అతి తక్కువ కాలంలోన ఈ గ్రామాన్ని, ఎందుకంటే మా గ్రామం 83 నుంచి అన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా మెజారిటీ బూత్లో మెజారిటీ ఓట్లు అనేది మొదటి 83 నుంచి ఇది ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అలాగే మేము కూడాను 83 నుంచి అలా కంటిన్యూగా ఉన్నాము. అయితే ఈ విషయాన్ని ఆయన ఎలక్షన్కి 9 మాసాల ముందుగా వచ్చి అంత తక్కువ సమయంలోనూ మా గ్రామాన్ని నన్ను గుర్తించినందుకు ప్రత్యేకంగా ఆయనకి జన్మజన్మల కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. ఎందుకంటే దీనికి ఇది మాది చాలా పెద్ద సొసైటీ, 15 గ్రామాలు, నుంచి 9 పంచాయతీలు, మండలంలో 9 పంచాయతీలు కూడా మీకు 15 గ్రామాలకు ఏంటంటే మీకు 15 గ్రామాలు అంటే మరి దీనికి పోటీ అనేది సహజంగానే ఉంటుంది. అయితే నేను పోటీ పడలేదు, ఆయనకి ప్రతిపాదించలేదు, నాకేదో ఒకటి ఇవ్వండి అని అడగలేదు. ఆయన ఏం చేస్తారో కూడా నాకు తెలియదు, నేను అడగలేదు కూడా. వీళ్ళందరూ అడుగుతున్నారు, వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారని తెలిసింది కానీ నేను అడగలేదు. అడగకుండానే నాకు పిలిచి పదవి ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆయన తప్పించి ఇంకెవరికి నేను చెప్పడానికి కూడా లేదు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంటే ఈరోజు మీ యొక్క పనితీరు చూసి మీకున్న సీనియర్ని బట్టి ఈరోజు గౌరవించారు. అలాగే ఎలాగైతే జనరల్ గౌరవించడం జరిగిందో సీనియర్ కార్యకర్తగా సీనియర్ నాయకుడిగా అలాగే మీకు కూడా గౌరవం దక్కింది అనేది ఆనందం వ్యక్తం చేస్తుంది. ఎక్కడో చిన్న ఉండొచ్చు కానీ మేజర్ కార్యకర్తలు మాత్రం సీనియారిటీని, సిన్సియారిటీని ఇవన్నీ ఆయన అంటే ఇక్కడ ఆయన ఎప్రిషియేట్ చేయడానికి కారణం ఏంటంటే
తక్కువ సమయంలో మనుషులు గుర్తించడం అనేది చాలా మంచి అంటే వాళ్ళు కూడా సిన్సియారిటీ అది ఉంటే కానీ ఆ ఎదుటి వాళ్ళు గుర్తించడం అనేది జరగదు. సార్ పార్టీ నమ్ముకొని ఉంటే ఆయనలో కూడా ఉంది కాబట్టి వాళ్ళని సిన్సియారిటీ ఉన్నటువంటి వాళ్ళు సీనియర్స్ గుర్తించి ఎంతమంది అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా కూడా ఆయన మరి వెనకడు చేయకుండా నన్ను గుర్తించి ఇచ్చినందుకు ప్రత్యేకంగా. సార్ పార్టీ నమ్ముకొని ఉంటే పదవులు ఆటోమేటిక్గా వస్తాయి. అది మీరు చంద్రబాబు నాయుడు గారికి నాకు మామూలు పోస్ట్ లెటర్ అయితే పెట్టలేదు. నన్ను ఎమ్మెల్యే గారు గౌరవించి నన్ను చేశారు, కానీ నేను పోటీ పడలేదు, అడగలేదు. నా పనితీరు నచ్చి నా సీనియర్టీ సిన్సియర్టీ చూసి నాకు ఆహ్వానించారు తప్ప నేను ఆయన ఒక్కరికే కొద్దిగా తెలుసుకుంటానని చెప్పేసి ఈరోజు భాస్కర్ రావు గారు తెలిపారు. సార్ నెక్స్ట్ మీరు 2026 స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, వాటికి ఏమైనా కంటెంట్ చేస్తారా? ఇంట్లో ఎవరైనా నారాయణ గారు కానీ మీరు ఆలోచన అయితే ఉంది, కానీ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి అధిష్టానాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రేపు ఆయన ఎవరిని సూచిస్తే దాని ప్రకారం కట్టుబడి ముందుకు సాగుతుంది. సార్ ఈరోజు సూపర్ సిక్స్ కూటమి ప్రభుత్వం అమలు పరిచే ఆ రోజు హామీ ఇచ్చింది ఎలక్షన్ ముందు. ఇప్పుడు మీకు ఒక సీనియర్టీ ఉంది కాబట్టి ఎంతవరకు వచ్చేసారు అవి పనులు? అంటే మీకు తెలిసి, అందరికీ తెలుసు జనరల్గా, మీరు చెప్పేది వేరే కాదు. ఈసరికి సూపర్ సిక్స్ అనేది అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అస్తవ్యస్త పరిపాలన వల్ల ఆర్థికంగా రాష్ట్రం అనేది చాలా ఎక్కువగా దివాళా తీయడం జరిగింది. ఎందుకంటే స్టూడెంట్ తాలూకా డబ్బులు కూడా యూనివర్సిటీలో వాటిల్లో ఉన్నటువంటి డబ్బు కూడా లేకుండా వాడేయడం జరిగింది గత ప్రభుత్వం. అలాగే ఆర్థిక వనరులు పూర్తిగా నాశనం అయిపోయి ఎక్కడ రాష్ట్రంకి సంబంధించి అప్పులు కొట్టలేని పరిస్థితి వచ్చింది. అందుకని అప్పులే కాదు, ఉన్నటువంటి స్థిరాస్తులు కూడా అమ్ముకొని తాకట్టు పెట్టి గత ప్రభుత్వం పూర్తిగా అస్తవ్యస్తం చేయడం వల్ల కోలుకోవడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఉండి ఏదో రకంగా దానికి మనకి సహాయ సహకారాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా రావడం వల్ల, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల, ఈ కోఆర్డినేషన్ గవర్నమెంట్ వల్ల మోడీ గారు, అమిత్ షా గారు, మిగతా బీజేపీ నాయకులు సహాయ సహకారాలు, అలాగే వాళ్ళతో ఎక్కువగా సత్సంబంధాలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి వల్ల కూడా ఈ సహాయ సహకారాలు అందడం వల్ల రాష్ట్రం ఎంత త్వరగా ఈ సంక్షేమం అభివృద్ధి చేయడానికి అవకాశం కలిగింది. అటు పోలవరం కానీ, ఇటు అమరావతి కానీ, మిగతా సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా బిల్డింగ్స్ అవన్నీ రావడం వల్ల, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నిధులు కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం, వారి సహాయ సహకారాలు కూడా ఉండడం వల్ల ఈరోజు సూపర్ సిక్స్ పథకాల్లో చాలా బాగా మనం నెరవేర్చడం జరిగింది. అందులో ముఖ్యంగా తల్లికి వందనం అందరి పిల్లలకి ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రీ బస్సు మహిళలకి స్త్రీ శక్తి కింద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత రైతుకు వందనం కింద 20,000 ఇస్తామని మాట ఇచ్చాం. గత ప్రభుత్వం 13,500 ఇచ్చినా ఈరోజు 6,500 అదనంగా కలిపి 20,000 ఇస్తున్నాం. మొదటి విడతగా ఆల్రెడీ 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి మళ్ళీ రెండోసారి కూడా ఒకళ్ళు ఎవరికైనా అందకపోతే గ్రీవెన్స్ పెట్టుకోమని, తద్వారా అది గ్రీవెన్స్లో కూడా సెపరేట్ చేసి అర్హులు ఎవరు కూడా తప్పుకోకూడదు అన్నటువంటి ఉద్దేశం మీద అందరికీ కూడా ఇటు తల్లి వందనాన్ని రైతులు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే సార్, మీ హయాంలో మీ యొక్క ఈ అంటిపేట పంచాయతీ వస్తుంది సార్, అంటిపేట ఈ పంచాయతీలో ఏమైనా మీ కార్యక్రమం మీ హయాంలో రోడ్స్ కానీ కాలువలు కానీ ఏమైనా చేసాము. గత 14-19లో ఉన్నప్పుడు కూడా చెరువులు స్లూయిస్ చేయడం, ఎట్టవర్క్ చేయడం, తర్వాత మాకు ఇక్కడ అంటిపేట నుంచి బెన్నుల గుర్చింపేట వరకు గ్రావెల్ రోడ్డు అప్పుడు వేసాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్ టైంలోనే బీటీ రోడ్డు కూడా వేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మన కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న ఒక 6,50,000 ఇచ్చారు. ఇస్తే ప్రస్తుతం ట్రైన్ అది అయిపోయింది, ట్రైన్ కంప్లీట్ అయిపోయింది.
మరి నెక్స్ట్ మళ్ళీ ఈ వర్షాకాలం పోతే మళ్ళీ కొన్ని పనులకు ప్రతిపాదన పంపించాం. ట్రైన్స్కి, సీసీ రోడ్లకి ఎమ్మెల్యే గారు ప్రపోజల్స్ పంపించమన్నారు. ఎస్టిమేషన్ వేసి ఇచ్చాము. అవి తొందరలో శాంక్షన్ అయితే రేపు మన వర్షాకాలం ముగిసిపోయిన తర్వాత ఆ పనులు కూడా చేయడం జరుగుతుంది.